అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి చూశాను, అక్కడ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. ఒకవేళ ఏదైనా షాపింగ్కి వెళ్ళారేమో. ఫోన్లు బహుశా కారులో పెట్టుండొచ్చు. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడితే ఎలా? వచ్చేస్తారులే. లేదే యశోద, ఆ ఊర్మిళ అమ్మా నాన్నలేమైనా... హరి, అలాంటిదేమీ జరగదు. ఎందుకంటే ఆ ఊర్మిళకి నా మీద కోపం, నాకు సపోర్ట్గా ఉన్నందుకు నీ మీద కోపం. అంతేకాని అత్తయ్య మావయ్యల మీద ఎలాంటి కోపం లేదు. పైగా అత్తయ్యతో ఆ ఊర్మిళ చాలా క్లోజ్గా ఉంటుంది కదా. అత్తయ్యతో తాను క్లోజ్గా ఉంటేనే కదా నా గురించి బ్యాడ్గా చెప్పడానికి, నన్ను నీకు దూరం చేయడానికి ఊర్మిళకి ఛాన్స్ దొరికేది. కాబట్టి అత్తయ్య మామయ్యలకి ఆ ఊర్మిళ నుండి ఎలాంటి హాని ఉండదు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నిజమే యశోద, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. హరి, వీలైనంత త్వరగా అత్తయ్యని మావయ్యని కోటకి తీసుకుని వెళ్దాం. అత్తయ్యని ఒప్పించు. అక్కడికి వెళితే అత్తయ్య మారుతుందేమోనని నాకు చిన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు అత్తయ్యకి నిజానిజాలు ఏంటో తెలియక అబద్ధాలు నమ్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ మన ప్రేమకి అడ్డుపడుతూ ఉంది. వీలైతే ఈరోజే ఒప్పించు హరి. అలాగే యశోద, అమ్మ వాళ్ళు రాగానే నేను ఈ విషయం గురించే మాట్లాడతాను. ఎలాగైనా అమ్మను ఒప్పిస్తాను. మనం ఈరోజు రాత్రికి కోటకు బయలుదేరదాం. థ్యాంక్ యూ సో మచ్ హరి. నాన్న, ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ? హరి, అమ్మా, ఏమైందమ్మా? నాన్న, ఏమైంది? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏమైందమ్మా? భయంరా, నీకేమవుతుందో అని. నువ్వు మాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయంరా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేను మీకు దూరం అవడం ఏంటి? ఇన్ని రోజులు నేను నీకు సపోర్ట్ చేశానురా, కానీ ఇప్పుడు మీ అమ్మకు సపోర్ట్ చేస్తాను. దయచేసి నువ్వు ఆ యశోదను కలవద్దురా. అదేంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా. దయచేసి నువ్వు ఆ యశోదను మర్చిపో. అది జరగని పని నాన్న. మీరెన్నైనా చెప్పండి, యశోద నా భార్య, ఈ ఇంటి కోడలు. అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. ఇదిగో హరి, నీకేమైనా అయితే నేను బతకలేనురా. నీకేమైనా అయితే మరుక్షణమే నేను చచ్చిపోతాను. ఏంటమ్మా పిచ్చి మాటలు మాట్లాడతావు? అసలు ఏమైందో చెప్పు. ఆ ఊర్మిళ నిన్ను చంపేస్తానంటుంది.